సో వి ఫైనలీ రీచ్డ్ గుర్గావ్. ముందైతే మొత్తం హోమ్ అంట రూమ్ టూర్ చూసేద్దాం. దాని తర్వాత లెట్స్ గెట్ రెడీ అండ్ గో టు ద డిన్నర్ ఈవెంట్. హాయ్, వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ థింక్ ఐ ఆల్రెడీ మిస్సా. మీరు నా లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది దట్ నేను సింగిల్గా హైదరాబాద్ నుంచి గుర్గావ్ వచ్చాను ఫర్ అటెండింగ్ అ యూట్యూబ్ ఈవెంట్. ఇప్పుడైతే జస్ట్ నౌ చెక్డ్ ఇన్ టు రూమ్, ఇంకా చేంజ్ కూడా చేసుకోలేదు అండ్ ఫాస్ట్గా రెడీ అయ్యి డిన్నర్ ఈవెంట్కి వెళ్ళాలి. బట్ ఐ థాట్ లెట్ మీ క్విక్లీ గివ్ అ రూమ్ టూర్ బికాజ్ నేను రేపటి వరకు ఇంత నీట్గా ఉంచలేను అని కాన్ఫిడెన్స్ ఉంది. సో అంత నీట్గా ఉన్నప్పుడే మొత్తం రూమ్ టూర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ క్రౌన్ ప్లాజా. ఇది ఒక 5-star హోటల్ అనమాట అండ్ ఇట్స్ స్క్రీమింగ్ లగ్జరీ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్. ఒక్కరిదాన్నే ఉన్నాను కానీ కొంచెం భయం వేస్తుంది, హారర్ వైబ్స్ వస్తున్నాయేమో బికాజ్ ఇంత పెద్ద రూమ్లో నేను ఎప్పుడు లేను కాబట్టి. సో ఫస్ట్ అయితే ఎంటర్ అవుతూనే ఇక్కడ ఒక పాత్వే ఉంది అండ్ దెర్ ఈస్ అ వెరీ బిగ్ మిర్రర్, లైక్ చాలా. సో ఇంత పెద్ద మిర్రర్ ఉంది అండ్ ఇట్స్ ఫుల్ లెంత్ అనమాట. లిటరల్గా మనం టాప్ టు బాటమ్ కనిపిస్తుంది. పాత్వేలోనే టు అవర్ రైట్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ తర్వాత చూపిస్తా. వాష్రూమ్ ఎవరైనా చూపిస్తారా అని మీకు డౌట్ రావచ్చు, విచ్ ఈజ్ వెరీ లెజిట్, బట్ యూ షుడ్ సీ ఇట్ అండ్ మీరు డెఫినెట్లీ సర్ప్రైజ్ కూడా అవుతారు. నేనైతే అయ్యాను అట్లీస్ట్. సో వాష్రూమ్ లాస్ట్లో చూద్దాం. ముందైతే రెస్ట్ ఆఫ్ ద రూమ్ కవర్ చేసేద్దాం. ఎంటర్ అయినాక ఇక్కడ నా చెప్పులు ఉన్నాయి. హోప్ఫుల్లీ అది కెమెరాలో రాకూడదు. సో దెర్ ఈస్ అ సిట్ అవుట్ టేబుల్. ఇక్కడ కూర్చొని మనం కాఫీ, టీ, మ్యాగీ బాగానే ఉందా? ఓకే. సో ఇక్కడైతే జస్ట్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. అది ఏ హోటల్లోనైనా ఉంటుంది. ఇట్స్ నాట్ సో స్పెషల్. బట్ వెయిట్, ఆల్రెడీ చెప్పాను కదా నేను రావడమే మెస్ చేసేస్తానని చెప్పి. నా ల్యాప్టాప్ బ్యాగ్ ఇక్కడే పడి ఉంది అండ్ దిస్ ఈజ్ అ సూపర్ కంఫర్టబుల్ బెడ్. నేను ఇంత టైర్డ్ అయి ఉన్నాను. మార్నింగ్ 2 o'clock కల్లా ఫ్లైట్ ఎక్కాం అండ్ నేను 1 hour ఏమో అనుకుంటున్నా ఢిల్లీ వరకు, బట్ 2.5 hours లిటరలీ. అండ్ ఈరోజు ఫుల్ వాన పడుతుంది. సో లాట్ ఆఫ్ టర్బులెన్స్. ఫస్ట్ టైం అనుకుంటా సేఫ్గా ల్యాండ్ అవుతామా అని భయం అయితే వేసింది నాకు. ఫుల్ ఫ్లైట్ షేక్ అయింది. ఐ గాట్ బ్యాడ్ హెడేక్ అండ్ ఆన్ ద వే టు గుర్గావ్ కూడా నేను క్యాబ్లో మొత్తం పడుకునే ఉన్నాను. అంత ఎగ్జాస్ట్ అయిపోయాను, అంత టైర్డ్ అయిపోయాను. అండ్ ఇంత కంఫర్టబుల్ బెడ్ చూసాక లిటరలీ పడుకుని పోవాలనిపిస్తుంది. బట్ రెడీ అయిపోయి డిన్నర్ ఈవెంట్కి వెళ్ళాలి. సో లెట్స్ గో ఆన్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వ్లాగ్. అయితే ఒక చిన్న రీడింగ్ కార్నర్ ఉంది. మేబీ ఏదైనా మనకి వర్క్ రావట్లేదు. ఓకే. సో ఇక్కడైతే మనకి ఒక చిన్న రీడింగ్ కార్నర్ ఉంది. మేబీ సమ్ ఇంపార్టెంట్ వర్క్స్. ఈ బల్బ్ ఎలా ఉంచేయాలో తెలియట్లేదే. యా, సో ఏమైనా మనకి వర్క్స్ ఉన్నా ఏమైనా చేసుకోవడానికి ఇట్స్ అ వెరీ గుడ్ రీడింగ్ కార్నర్. అగైన్ ఇందాక చెప్పినట్టే లాట్ ఆఫ్ మెస్. సో ఇవన్నిట్లో కన్నా దెర్ ఇస్ వన్ క్యూట్ కార్నర్ హియర్, చూపిస్తారండి. అదే ఈ చిన్ని లాంజ్. నాకు యాక్చువల్లీ బెడ్స్ కన్నా ఇలాంటి లాంజెస్ అంటే చాలా ఇష్టం. ఐ ఫీల్ ఎప్పుడైనా మాకు ఓన్ హౌస్ ఉంటే అంత స్పేస్ ఉంటే కనుక పక్కగా ఇలాంటి ఒక లాంజ్ సెటప్ చేయించుకోవాలి. శశి, నువ్వు వీడియో చూస్తుంటే ప్లీజ్ టేక్ అ నోట్ ఆఫ్ ఇట్. సో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మేబీ 3 persons ఉన్నా సరే హ్యాపీగా సరిపోతుంది. యా, సో రూమ్ అయితే ఇంతే ఉంది. బట్ ఇక్కడ నుండి బయట వ్యూ ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐల్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ జస్టిస్ టు ఇట్ ఆర్ నాట్, బికాస్ కళ్ళతో అయితే చూడడానికి సూపర్గా ఉంది. అండ్ రేపు సన్ రైజ్ లెగుస్తానంటారా? నాకు హోప్ లేదు, చూద్దాం. సో స్విమ్మింగ్ పూల్ మొత్తం హోటల్ది ఒక బర్డ్ ఐ వ్యూ అంటారు కదా, అలా కనిపిస్తుంది అనమాట ఈ రూమ్ నుంచి. లెట్ మీ టేక్ యూ దెర్. ఇలా నీట్గా బ్లైండ్స్ పెట్టేసి ఉంచారు. సో బ్లైండ్స్ అన్నీ ఒకదాని వెనకాల ఒకటి స్టాకప్ అయిపోయాయి. అండ్ హియర్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. ఐ నో పక్కగా వీడియోలో రాదని. లెట్ మీ టేక్ యూ. పూల్ కనిపిస్తుందా? శశి వచ్చుంటే పక్కగా ఇంక ఇక్కడే ఉండేవారు, రూమ్కి కూడా రారు, ఐఎమ్ ప్రెటీ ష్యూర్. సో ఈ రైట్ సైడ్ అంతా కూడా హోటల్ వ్యూనే. అండ్ ఇదైతే దిస్ సైడ్ ఆఫ్ ద రూమ్. బట్ వెయిట్, ఇందాక నేను చెప్పాను కదా ద బెస్ట్ పార్ట్ అని చెప్పి. సీ దిస్ బాత్ టబ్. లైఫ్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ అ బాత్ టబ్ ఇన్ లైవ్. సో ఇదైతే కనుక మా రెస్ట్ రూమ్. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు గివ్ అ వాష్రూమ్ టూర్, బట్ విల్ డూ ఇట్. నాకు మెమరీగా ఉంటుంది కాబట్టి. సో వీళ్ళు కొన్ని గుడీస్ ఇచ్చారు, వెరీ కామన్ థింగ్స్. ఇక్కడ బాత్రూమ్స్, ఎక్స్ట్రా టవల్స్, అండ్ ఇన్ కేస్ మనం హెయిర్ వాష్ చేస్తే ప్లీజ్ పరువుకోకుండా రా.
యా హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆబ్వియస్లీ బాత్ టబ్. యా సో ఇదైతే మా క్విక్ రూమ్ టూర్. చాలా మెస్సీగా ఇచ్చుంటాను, బట్ ఇప్పుడు ఇవ్వకపోతే నేను ఇంకా ఎప్పటికి ఇవ్వలేనని నాకు తెలుసు. సో అందుకే క్విక్గా చూపించేసా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ రెడీ. ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకొని రెడీ అయిపోయి డిన్నర్ ఈవెంట్కి వెళ్ళిపోదాం. ఓకే, రెడీ అయిపోయి డిన్నర్ ఈవెంట్కి వెళ్ళిపోదాం. బాయ్. క్లోజ్డ్ ప్యానెల్ అనుకున్నాను, అండ్ నేను ఇట్లా లీన్ అవ్వగానే లైట్ ఆన్ ఆఫ్ అయింది. సో ఏంటా అని చెక్ చేస్తే ఇక్కడ ఒక క్యాబినెట్ ఉంది విచ్ ఐ డిడ్ంట్ షూట్. సో ఇక్కడ లాండ్రీకి అన్ని క్లోత్స్ ఉన్నాయి. వన్ సీక్రెట్ లాకర్ వేర్ యూ కెన్ స్టోర్ యువర్ బిలాంగింగ్స్. అండ్ దిస్ క్యాబినెట్ ఇస్ ఫర్ కుల్చా సిమ్సిమ్. ఓకే, సో ఇక్కడ 2 బాత్రోబ్స్ ఉన్నాయి, షవర్ షూస్ ఉన్నాయి, అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఐరన్ ఆర్ స్టీమ్ ఇట్ సో దానికి కూడా ఉందన్నమాట. సో దిస్ ఇస్ దట్ క్యాబినెట్. ఇది నేను యాక్చువల్గా ఏదో జస్ట్ షో పర్పస్ కోసం పెట్టాలనుకున్నాను. ఐ డెంట్ రియలైజ్ ఇక్కడ ఒక క్యాబినెట్ ఉందని చెప్పేసి. అండ్ ఫైనలీ ఐ యామ్ రెడీ ఫర్ ఐఎమ్ రెడీ ఫర్ డిన్నర్ ఈవెంట్. నేనైతే రెడీ అయిపోయాను. ఐఎమ్ వేరింగ్ జస్ట్ దిస్ బ్లాక్. ఇది నేను యాక్చువల్గా ఆఫీస్కి ఎన్నిసార్లు వేసుకున్నాను. ఈవెంట్ చాలా తక్కువ డ్యూరేషన్లో ఫిక్స్ చేశారు, అండ్ ఐ డెంట్ హ్యాడ్ టైమ్ టు బై క్లాత్స్ కూడా. సో ఇంకున్న దాంతో ఏదో ఒక మ్యాజిక్ చేయాలి కాబట్టి టాప్ ఐఎమ్ జస్ట్ పేరింగ్ ఇట్ విత్ ద సాఫ్ట్ స్కర్ట్. అండ్ క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది. ఐ విష్ ఐ క్యారీడ్ సమ్ వింటర్ క్లోత్స్ కూడా. ఓకే, నా డ్రెస్ ఫుల్ లుక్ జస్ట్ ఇలా మ్యాచింగ్ శాండిల్స్, స్లీక్ స్కర్ట్, బ్లాక్ టాప్, అండ్ I am ready. So వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చేద్దాం. I was really excited for the dinner event. యాక్చువల్గా ఫుడ్ కన్నా ముందు ఆ క్రియేటర్స్ అందరినీ చూసే నా కడుపు నిండిపోయింది. ఎప్పటి నుండో నేను వాళ్ళని యూట్యూబ్లో ఫాలో అయ్యే చాలామంది నార్త్ క్రియేటర్స్, ఇన్ఫ్యాక్ట్ ఇండియా మొత్తం నుంచి టాప్ క్రియేటర్స్ ఇక్కడే ఉన్నారు ఒకే రూఫ్లో. ఐ వాజ్ రియలీ గ్రేట్ఫుల్ ఆఫ్ షేరింగ్ ద సేమ్ రూఫ్. ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూడండి, ఎవరికి నచ్చింది వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. ఇట్ వాజ్ అ బఫే అండ్ అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువగా వెజ్జే ఉన్నాయి. నాన్ వెజ్లో మాత్రం మటన్ ఉంది. నాకు మటన్ అంతగా నచ్చదు, బట్ లుక్ అట్ దిస్ డిజర్ట్స్. ఈ క్యూట్ కప్ కేక్స్ లాంటి వాటిపైన యూట్యూబ్ లోగో ఎంబలిష్ చేసి ఉంది. ఇంత క్యూట్గా ఉంటే ఎలా తింటాను చెప్పండి. ఇంకా ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఉంది కాబట్టి నాకు కూడా చాలా ఆకలిస్తుంది. మంచిగా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయకుండా ట్రావెల్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండడమే ప్రిఫర్ చేస్తాను. అందుకు వెజ్ బిర్యానీ, ఇంకా పనీర్ గ్రేవీ, ఏదో చూడ్డానికి కలర్ఫుల్గా ఉన్నవన్నీ సర్వ్ చేసుకున్నాను. బట్ అక్కడికి వచ్చినాక కుల్చా, చోలే భటూరే అన్నీ ఉన్నాయి, కానీ ఐ డోంట్ వాంటెడ్ టు రిస్క్ ఎట్ ఆల్ ట్రావెల్లో, ఎందుకు అని చెప్పేసి. సో ఇంకా ఫుడ్ అయితే తినేసాను. అండ్ ఆల్సో ఇంకా వీ హ్యాడ్ అ రౌండ్ టేబుల్. తెలుగు క్రియేటర్స్ కూడా చాలామంది వచ్చారు. సో కాసేపు కబుర్లు చెప్పుకొని వీ గాట్ టు లెర్న్ రియలీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ ఇన్సైట్స్ షేర్ చేసుకున్నారు. ఇంకా ఈ క్యూట్ డిజర్ట్ తినేసి రూమ్కి అయితే రిటర్న్ అయిపోదాం అనుకున్నాను. యా, ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాను. అండ్ ఐ సీ అ సర్ప్రైజ్ ఇన్ మై రూమ్. నేను లేనప్పుడు ఎవరో మా రూమ్లోకి స్నీక్ ఇన్ అయ్యారు. కొన్ని చాక్లెట్స్, లెటర్, అండ్ యాక్చువల్లీ ఇది ఇలా వచ్చింది. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఓపెన్ చేసేసి అసలు ఏముందని. ఐ గాట్ దిస్ క్యూట్ బ్రౌనీస్ అండ్ ఆల్సో ఒక లెటర్. వాట్ డస్ ఇట్ సే? డియర్ కారీ శివాని. సో డీటెయిల్స్ అన్నీ రేపుడు ఈవెంట్ కోసం. సో యా, అయిపోయింది. డిన్నర్ వాజ్ గ్రేట్ అండి. చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. పొట్ట వచ్చేసింది. పొట్ట నిండిపోయినంత తిన్నాము. అండ్ ఆల్సో ఐ మెట్ భార్గవి గారు, అమ్మ చేతి వంట ఛానల్. సో నేను ఎప్పటి నుండో ఆమె ఛానల్ ఫాలో అయ్యేదాన్ని. నాకు ఎప్పుడు కుకింగ్ వీడియో కావాలి అంటే ఫస్ట్ ఐ గో టు హర్ ఛానల్ అని. సో చాలా బాగా అనిపించింది. షీఈస్ ఎక్స్ట్రీమ్లీ వార్మ్. అండ్ ఆల్సో మెట్ ఫ్యూ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెటర్నిటీలో ఉన్న few creators. I got to learn so much from them. It was really good. ఇంకా అందరితో తినేసి బోల్డ్ అని ముచ్చట్లు చెప్పుకొని got to learn so much also. సో అంతా చేసి రూమ్కి అయితే వచ్చేసాం. Now let's taste it and see how it is. I think I have zero shame. నేను యాక్చువల్గా డైట్ చేద్దాం అని అనుకున్నప్పటికీ ఈవెంట్ వచ్చింది. స్టిల్ కిందన
డిన్నర్లో ఫుల్ దబ్బాకే కానలాగా అన్నీ నా ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి. లిటరలీ నన్ను అడిగి చేశారేమో అనేటట్టు అన్నీ నా ఫేవరెట్ ఐటమ్స్. అన్నీ తినేసిన తర్వాత రూమ్లో వీళ్ళు ఇది పెట్టి ఉంచారు వచ్చినప్పటికి. ఇంకా మనం లావ్ అయిపోవాలనో ఏంటో. సో ఐమ్ జస్ట్ హ్యావింగ్ ఫ్యూ. మళ్ళీ ఫీల్ అవ్వకూడదు కదా, మళ్ళీ మన కోసం వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కాబట్టి తింటున్నాను, లేకపోతే నేను అసలు తినను. టూ గుడ్ అంటే టూ గుడ్ అంతే. గైస్, నేను చాలా ఎడ్యుకేటెడ్, తర్వాత ఐ వర్క్ ఫర్ ఈవై, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంత ఫీల్ అయిపోతాను కదా. నేను ఎంత గవార్ అంటే ఇక్కడ ఒక కర్టెన్స్ ఉన్నాయి అండ్ ఆ కర్టెన్స్ క్లోజ్ అవ్వట్లేదు. ఇంత పెద్ద 5 స్టార్ హోటల్ పెట్టి అసలు హౌ కమ్ దే మెయింటైన్ కర్టెన్స్ దిస్ బ్యాడ్? 5 స్టార్ హోటల్ అన్నారు, కర్టెన్స్ ఏమో స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. నేను ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలి అనుకొని గవార్ లాగా లిటరలీ ఒక అరగంట కష్టపడ్డాను. దాని తర్వాత ఐ థింక్ నాలాంటి టాలెంటెడ్ పీపుల్ కోసమే అనుకుంటే వాళ్ళు ఒక స్టిక్కర్ పెట్టారనమాట. ఈ వాల్ మౌంటెడ్ కర్టెన్స్ అనేది ఎలక్ట్రిసిటీతో కంట్రోల్ అవుతాయి అండ్ యూ హ్యావ్ టు యూజ్ అ రిమోట్ ఫర్ ఇట్ అని చెప్పి హతవిధి అనుకున్నా. సో లెట్స్ ట్రై. మీరు ఎవరైనా నాలాంటి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అంటే రీడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. నాలా వెనకాలేం లేదు కదా అమ్మా. వెన్ ఐమ్ సింగిల్ లేనివన్నీ ఇమాజిన్ చేసుకొని మరీ భయపడిపోతా. ఓకే, సో ఫస్ట్ అయితే కర్టెన్స్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇవే ఆ కర్టెన్స్, ఇందాకటి నుంచి నేను కుస్తీ పడిన కర్టెన్స్ అనమాట. అండ్ నౌ లెట్స్ ట్రై క్లోజ్. ఒర్రే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అదనమాట మ్యాటర్. కొన్నిసార్లు మనం చాలా టాలెంటెడ్ అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాను. నైట్ 9 o'clock అవుతుంది అండ్ ఐఎమ్ రియల్లీ టైర్డ్. ఐ వాంట్ టు జస్ట్ హిట్ ద బెడ్ అండ్ స్లీప్. కానీ ఈ మేకప్ అంతా రిమూవ్ చేయలేదు అంటే కనుక రేపటికి నేను పింపుల్స్కి, యాక్నేకి ఇలా వాట్సాప్లో ఇన్విటేషన్ పంపించి రండమ్మా సిస్టర్స్ అండ్ కజిన్స్ ప్లీజ్ ఆక్యుపై అని అంటారు. రోప్ కోసమే ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి స్కిన్ కేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా స్కిన్ కేర్ వీడియో ఇప్పుడు నెక్స్ట్ చూసేయండి. ఫుల్ స్కిన్ కేర్ ఒక్క ఇలా ట్రాన్సిషన్ చూడండి. ఇలా అన్నప్పటికీ నేను బాత్రూమ్ వేసుకొని వస్తాను ఇప్పుడు. ఓకే, రెడీ స్టడీ గో. నేను చెప్పిన క్రేజీ ట్రాన్సిషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఎక్కువగా లైవ్లోనే మాట్లాడాను ఇన్స్టెడ్ ఆఫ్ వాయిస్ ఓవర్స్. సో మీ ఫీడ్బ్యాక్ చెప్పేయండి కామెంట్స్లో ఎలా అనిపించిందో ఈ వ్లాగ్. సో ఇలా అయితే Day 1 in Gurgaon ఫైనలీ ఎండ్స్. యాక్చువల్లీ నాట్ ఎండ్స్. నెక్స్ట్ వీడియోలో స్కిన్ కేర్ ఎలా చేస్తామో కూడా చూద్దాం. సో see you again in a long video, mostly day after tomorrow upload చేస్తాను. Until then, bye bye, see you again, sayonara.